సర్వే జన సుఖినో భవంతు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిదాస్ మాట్లాడుతున్నాను. సో జీవితం యొక్క పరమ సత్యాన్ని తెలుసుకోవాలని అందరికి ప్రయత్నం ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండాలని అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు ఆలోచనలు బాధిస్తుంటాయి. జీవితం అన్నది స్పష్టంగా కనబడదు, అయినా ప్రయత్నిస్తుంటా అవుతారు. సో ఇప్పుడు జీవితాన్ని తెలుసుకోవడానికి చిన్న చిన్న పదాల లోపల కొన్ని వాక్యాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పుస్తకాలు చదివే అవసరం లేదు. వేదాల సారము, సమస్త వేదాలు చదివే అవసరం లేదు. దాని నుంచి సారం తీసుకొని మనం జీవించవచ్చు. వేదాలు చదివితే జ్ఞానం అవుతుందో లేదో తెలియదు, కానీ జీవితాన్ని అర్థం చేసుకుంటే వేదంలో ఇదే ఉందని తెలుస్తుంది. సో నేను వన్ లైన్ స్టేట్మెంట్ని కొన్ని రాశాను, దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఎవరైతే జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగమవుతుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. సో ఇప్పుడు 20 స్టేట్మెంట్లు నేను రాశాను, దాని గురించి నేను చెప్తాను. నువ్వు చేసే పని వల్ల ఏదైనా గుర్తింపు వస్తే రానివ్వు, కానీ ఆ గుర్తింపు నీకు అహంకారాన్ని రాకుండా చూసుకో. అందరి మనసులతోటి ఉండు, ప్రపంచంతో ఉండు. ఆ ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క ఆలోచనలు నీ మనసుల మొయ్యకు. సంసారము సాగరంతో పోల్చిర్రు. సాగరంలో అనేక జలచర ప్రాణులు ఉంటాయి. అలాగే ఈ ప్రపంచంలో మేకవన్య పులులు చాలా ఉన్నాయి. దానితో నువ్వు జాగ్రత్తగా ఉండు. కోపం మంచి జ్ఞానాన్ని కప్పివేస్తుంది. కోపాన్ని నటించు, దానిలో జీవించకు. అలా జీవిస్తే ఆ కోపం నిన్ను కాల్చిపడేస్తుంది. వస్తువులు అవసరానికి ఉపయోగించు. మనసుల నాది అన్న భావన తగిలించకు. నా అన్న భావన నువ్వు తగిలిస్తే ఆ వస్తువు పోతే, లేకపోతే పగిలితే ఆ నా అన్నది వస్తువు నిన్ను బాధిస్తుంది. మనిషి శరీరం చనిపోయాక శరీరం శ్మశానంలో ఒకటేసారి కాలుస్తారు, కానీ మనిషి బ్రతికున్నప్పుడు చేసే ఆలోచనలు జీవితాంతం కాలుస్తూనే ఉంటుంది. నీ శరీరం యవ్వనం చూసి గర్వించకు. యవ్వనం అన్నది గాలి లాంటిది. గాలి వస్తుంది, పోతుంది. అలాగే యవ్వనం తర్వాత ముసలితనం అని ఉన్నదని మర్చిపోకు. ఆధ్యాత్మికత అంటే ఆది అంతం లేనిది. అది నీలో ఉంది, చూసుకో. అది నీవే అని తెలుసుకో. పుస్తకాలలో ఉన్న జ్ఞానము కన్నా, నీ దగ్గర ఉన్న వ్యక్తి చెప్పే మాటల కన్నా నీ అనుభవమే గొప్ప అని తెలుసుకో. వేదాంతము, పురాణాలు, ఇతిహాసాలు, కథలు వింటే జ్ఞానం కలుగుతుందో లేదో తెలియదు, కానీ జీవితాన్ని సరళంగా, సహజంగా అర్థం చేసుకున్నాడు, అందులో జీవించేవాడు వేదాంత సారం అంతా జీవితంలోనే ఉన్నదని తెలుసుకుంటాడు. జన్మ, మృత్యు, వ్యాధి, ముసలితనము ఈ యొక్క శరీర ధర్మాలు. రాగద్వేషాలు ఈ యొక్క అంతఃకరణ ధర్మాలు. ఈ రెండింటిని నడిపించేది నీ ఆనందమైన ఆత్మ. అది నీవే అని తెలుసుకో. జీవితం అంటే సక్సెస్ ఒక్కటే కాదు, సుఖం, దుఃఖం, క్వశ్చన్ ఆన్సర్ రెండు ఉన్నాయి. అవన్నీ కలిస్తేనే జీవితం అవుతుంది. సమస్యనే సమాధానము, సమస్యకు సమాధానమే సమస్య. ఈ రెండు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ రెండుటిని చూసేది సాక్షి శాశ్వతం అని ఉన్నదని తెలుసుకో. నమ్మకం ఉన్న చోట ప్రశ్నలు ఉండవు. నీ నమ్మకం ఉన్న కాడ ప్రత్యక్ష ప్రమాణాలు ఉన్నాయా లేవా చూసుకో. లేకపోతే నీ సమయాన్ని వృధా చేసుకోకు. ముక్తి యొక్క వ్యాఖ్య: సర్వదుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అంటే చింతలేని జీవితమే ముక్తి అని పదం. తప్పు చేసి తప్పించుకున్నా అని అనుకోకు. తప్పక శిక్ష వేసే ప్రకృతి ఒకటి ఉన్నదని తెలుసుకో. జాగ్రత్తగా ఉండు. అతిగా ఆశపడేవాడు
అతిగా దురాశ చెందేవాడు జీవితంలో ఎప్పుడు సుఖంగా ఉండలేడు. టాలెంట్ గుర్తింపు ఒకడు ఇస్తే రాదు. అది సంకల్ప శక్తి నుంచి పుడుతుంది. మనసుతోటి యోగం చెయ్యాలంటే మౌనం పట్టి యోగం చేస్తే అది అవుతుంది. గురువు అంటే శరీరం కాదు. గురువు అంటే జ్ఞానం. గురువు అంటే నిశ్చలతత్వం. ఇవి ఒక చిన్న చిన్న పదాలను మనం ఎప్పటికీ మనం చేసుకుంటా జీవిత యొక్క లక్ష్యాన్ని గుర్తుపెట్టుకుంటా మనం ఆచరణ చేస్తే ఎంతో సరళంగా, సహజంగా, ఆనందంగా మనం ఉండవచ్చు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కథలు, ఉపనిషత్తులు అంత సారం అంత జీవితం లోపట్లనే ఉంది. వేదాలు చదివే అంత సమయం లేదు. ఒకవేళ సమయం ఉంటే చదవవచ్చు మనం. ఎంతని చదువుతాం? ఎన్నని చదువుతాం? అంత సమయం మనకు లేదు. ఆయుష్ ఉన్నది ఇంత చిన్నగా. అందుకే జీవితంలో మనం ఏవేవైతే పనులు చేస్తున్నామో అల్లనే మనం నిష్కామ కర్మ స్థితిలో ఉండి మనం జీవితాన్ని సరళంగా చేసుకోవచ్చు. ఇదే ఇప్పటికి నేను చెప్పేది ఈరోజు. సర్వే జనా సుఖినో భవంతు.